లైక్ కమింగ్ టు యూ అంటే పర్సనల్గా అంటే కంపారిటివ్లీ ఫ్యామిలీలో అందరికన్నా కొంచెం ఎక్కువగా బిజీగా ఉంటూ మూవీస్ చేస్తూ ఉండేది మీరే, లైక్ నువ్వే దివిజ. సో ఇంట్లో కన్వర్సేషన్ అనేది ఎలా ఉంటుంది? లైక్ కూర్చున్నప్పుడు మేడం గారు వచ్చేసారు ఇట్లా అని కొంచెం సర్కాజం అలా ఉంటుందండి. చాలా మా అన్న ఎక్కువ ఓకే ఉంటుంది, బట్ దట్స్ ఆల్ అంటే ఫన్. డెఫినెట్లీ చాలా సర్కాస్టిక్గా, చాలా చాలా ఎటకారంగా, చాలా బాగా మాట్లాడతారు నాతో ఇంట్లో. మన హీరోయిన్ వచ్చారు కూర్చొని మేడం అలా ఉంటుందా లేకపోతే ఇలా ఉంది? బట్ అట్ ద సేమ్ టైమ్ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ అండి నాదైతే. టచ్ వుడ్ మేము అందరం ఒకటే కెరియర్లో ఉన్నాం కాబట్టి ఆల్ ఆఫ్ us నో హౌ థింగ్స్ వర్క్. సో ఓకే ఫైన్, అలా ఎటకారం చేసి అలా సర్కాస్టిక్గా జోక్లు వేసుకొని ఉన్నా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా ప్రాబ్లమ్స్ నాకంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా నా ఇంట్లో ఉన్నారు. రైట్. సో యూనో విత్ మై ఫాదర్స్ ఎక్స్పీరియన్స్, నేను ఏదైనా నాకు ఏదైనా చిన్న లెట్స్ సే ఐ హ్యావ్ సంథింగ్, ఏదో ఒక పాయింట్లో నేను కొంచెం లో అయ్యానని అనుకున్నాను. ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో ఐఎమ్ లక్కీ దట్ ఐ హ్యావ్ సంబడి హూ నోస్ సో మచ్ దట్ నేను ఇక వేరే ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ కెన్ జస్ట్ రన్ టు హిమ్ విత్ మై ప్రాబ్లమ్ అండ్ ఐ గాట్ మై సొల్యూషన్. సో డెఫినెట్లీ ఎంత ఎంత ఆడిపిస్తూ ఎంత ఆట పట్టిస్తూ ఉన్నా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మై ఫ్యామిలీ ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. సూపర్. అండ్ అది మరి మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నీ చూసినప్పుడు అండ్ లాస్ట్ టైం బ్రహ్మానందం గారు మిమ్మల్ని పొగిడినప్పుడు ఇవన్నీ విన్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? మా మమ్మీ చాలా చాలా హ్యాపీ అయిపోయారు. ఐ మీన్ వాళ్ళకి తెలుసు ఇలా బ్రహ్మానందం గారికి దివిజ ఇట్లా నచ్చింది అది ఇదని. దే న్యూ బికాజ్ బ్రహ్మానందం సార్ స్పోక్ మా నాన్నతో కానీ మా మమ్మీతో కానీ అందరికీ చెప్పారు. బట్ మీడియాలో పబ్లిక్గా చెప్తారు అనేది నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మై మామ్ వాజ్ వెరీ హ్యాపీ. బట్ మా అన్న కూడా ఏమో వాజ్ లైక్ నైస్ అది. మా డాడీ గుడ్. డాడ్స్ అంటే ద డాడ్ అని చెప్పాలి అంతే. వాళ్ళు టిపికల్ ఇండియన్ ఫాదర్ అండి. ఏం చేసినా సరే అందులో నేను నిజంగా బాగా చేసినా అందులో ఎక్కడ లేని ఒక క్రిటిసిజం వస్తుంది మా డాడీకి. అసలు భలే క్రిటిసిజం వస్తుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ దట్స్ వాట్ పుషెస్ కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఐఎమ్ గ్లాడ్ ఐ హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్ బికాజ్ ఇట్లా నా బిడ్డ అని ఎక్కువ పొంగిపోకుండా హీఈస్ మేకింగ్ షూర్ దట్ ఓకే దీనికి ఇలా చెప్తే ఇది ఇలా కరెక్ట్ చేసుకొని ఈ వేలో ఈ పాత్రలో వెళ్తే ఈ రైట్ పాత్రలో వెళ్తే టఫ్ లవ్ అంటారు కదా. అవునవును. సో అట్లా మేబీ బికాస్ హీఈస్ లైక్ దట్ మేబీ నేను కూడా అంత కష్టపడగలుగుతున్నాను. ట్రూ అంటే కొంచెం హర్డల్స్ ఆర్ కొంచెం క్రిటిసిజం నుంచే మనం ఎక్కువ నేర్చుకుంటాం, నో నుంచే నేర్చుకుంటాం ఆఫ్ కోర్స్.